తిండి లేని శరీరాలు, రక్తం లేని శరీరాలు, చొక్కా కూడా వేసుకోలే మన చుట్టాలు, మన తాతలు. చొక్కా లేకుండానే ఊళ్ళకి రావాలి. అలాంటి వాళ్ళకి రాజ్యం గురించి చెప్పిండు ఆ రోజు అంబేద్కర్. దానికి ఆయుధం కావాలన్నాడు. ఏం ఆయుధం? ఏమి ఆయుధం కావాలట అంబేద్కర్కి? నెత్తురు చుక్క అంటని ఆయుధం, రక్తపు మరకని ఖడ్గం, శిరస్సు తలలు నరకని ఖడ్గం కావాలన్నాడు అంబేద్కర్. శిరస్సులు నరకని ఖడ్గం ఉంటుందా? రక్తపు మరక అంటని ఖడ్గం ఉంటుందా? రక్తపు మరక అంటని ఖడ్గం ఉంటుందా? ఉంటది. శిరస్సులు నరకని ఖడ్గం, రక్తపు మరక అంటని ఖడ్గం, నాకు ఓటు ఖడ్గం కావాలన్నాడు అంబేద్కర్. అదిగో ఆ 6 అడుగుల ఓటు ఖడ్గాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాడు అంబేద్కర్.